హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? బేబీ కార్న్ మసాలా కర్రీ అనమాట. ఎలా చేశానో చూసేయండి. దానికి కావాల్సినవి టమాటోసు, ఉల్లిపాయలు, ఇంకా నానబెట్టుకున్న జీడిపప్పు, గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక బౌల్‌లోకి నీళ్లు తీసేసుకొని, కొంచెం ఉప్పు వేసి బేబీ కార్న్ ముక్కలు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇలా క్రాస్‌గా కట్ చేస్తున్నాను. ఇలా బేబీ కార్న్ ముక్కలన్నీ కట్ చేసేసుకొని, ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. బేబీ కార్న్ ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నెలోకి సగం వరకు నీళ్లు తీసుకొని, అందులోకి కొంచెం సాల్ట్ వేసేసి, కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు గూడా 2 ఉడుకులు రానిచ్చేయండి. అట్లా అయితే కూరలోకి ముక్కలు చక్కగా ఉడికి తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇవి ఉడికేలోపు మనం గ్రేవీ రెడీ చేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా టమాటో ప్యూరీ చేసేసుకోవటమే అనమాట. టమాటో ప్యూరీ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇంకా నానబెట్టుకున్న జీడిపప్పులు గూడా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా గ్రేవీలన్నీ రెడీ చేసేసుకున్నామనుకోండి, మనకి కూర 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఇవి రెడీ అయ్యేలోపు బేబీ కార్న్ ముక్కలు గూడా చక్కగా ఉడికిపోయినాయి. వాటిని గూడా ఈ ప్లేట్‌లోకి తీసేసుకుంటే, మనకి కూర చేసుకోవటమే లేటండి. ఇలా రెడీ చేసుకున్న కర్రీ చపాతీలోకి చాలా బావుంటుంది. బిర్యానీ గానీ, ఇంకా బగారా రైస్‌లోకి కానీ చాలా బావుంటుందనమాట. ప్యాన్‌లోకి కొంచెం బటర్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ గూడా వేసేసి, బటర్ మొత్తం కరిగాక, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసేసేయండి. ఈ ఆయిల్‌లో గ్రేవీ చక్కగా ఫ్రై అవ్వాలండి. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలనమాట. అందులోకి పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకొని, ఉల్లిపాయ పేస్ట్‌లోకి కలిసేలాగా చక్కగా కలిపేసి, స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఇది గ్రేవీ మాడిపోతే అస్సలు బావుండదనమాట. ఇలా వేసేసుకున్నాక ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేసాక నీరంతా పోయి దగ్గరకయిపోతుంది కూర. ఇప్పుడు టమాటో ప్యూరీ గూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని చక్కగా కుక్ అయిపోనివ్వండి. ఇలా కుక్ అయిపోయాక రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం గదా! దీంట్లో చూసి వేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి కుక్ అయ్యాక మనకి గ్రేవీ చక్కగా రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే ఇలా పచ్చిమిర్చి గూడా ఘాటు పెట్టి వేసుకోండి. గ్రేవీలో ఉడికిన పచ్చిమిర్చి గూడా భలే రుచిగా ఉంటుందనమాట. మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న బేబీ కార్న్ గూడా వేసేసి ఒక్క 10 నిమిషాలు ఉడికిచ్చేసేయండి. మనకి కూర ఘుమఘుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల పేస్ట్ గూడా వేసేస్తే కూర మనకి ఫినిష్ అయిపోయినట్టేనండి. ఇది వేసేసరికే కూరలో కమ్మదనం వచ్చేస్తుందనమాట. రుచి అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. చివరగా ఉంటే క్రీమ్ వేసుకోండి. లేదంటే పెరుగైనా వేసుకొని ఒక్కసారి కలిపేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ.